హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. ఓకే, సరే. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడు లెందీగా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేస్తాను మినిమం 15 మినిట్స్ చెప్పడానికి. బట్ రాకపోయినా కూడా ఏమీ అనుకోకండి. ఎందుకంటే యాక్చువల్ మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు. నిన్నటి నుంచి కొంచెం డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. సో ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అన్నట్టుగా నేను ఏదో కొంచెం టైం దొరికితే ఆ కొంచెం టైంలో ఫాస్ట్గా రికార్డ్ చేస్తున్నాను. సో దట్ మీకు ఎపిసోడ్ ఇవ్వచ్చు అని. అండ్ అదొకటి. అండ్ ఇంకేంటంటే రేపు మా బావగారు మా తోటికోడలు వస్తున్నారు మా మామగారిని చూడటానికి. సో రేపు వస్తున్నారు వాళ్ళు. మరి రేపు మొత్తం ఉంటారా, ఎల్లుండి కూడా ఉంటారా నాకు తెలీదు. సో వాళ్ళు వచ్చాక నాకు రికార్డింగ్ చేయడం కుదరదు, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయాకే మళ్ళీ మీకు ఎపిసోడ్ చేయడం కుదురుతుంది. సో అందుకని అది కూడా ఒకసారి చెప్పేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ప్లీజ్ మీకు రేపు ఎల్లుండి ఎపిసోడ్ రాకపోతే దెన్ ప్లీజ్ అర్థం చేసుకోండి దట్ వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. అందుకే మనకి ఎపిసోడ్ రాలేదు అనేది ఒకటి అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇంకా అందరికీ ఎపిసోడ్స్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. ఎంకరేజ్మెంట్ అంటే కమెంట్ చేసే కొద్దిమంది అయినా చాలా మంచి కమెంట్స్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే లైక్ ఝాన్సీ అరుణ్ హెల్ప్ తీసుకొని స్కూల్ని సో ఒక 1.5 ఇయర్లో ఇద్దరు కలిసి హ్యాపీగా బిజినెస్ని ఫుల్ డెవలప్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ కెరియర్ వాళ్ళు సొంతంగా నేషనల్ ట్రిప్స్, నేషనల్ స్పోర్ట్స్ లెవెలు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లెవెలు అవన్నీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అవి కూడా అన్నీ అసలు వర్క్ ప్రాక్టీస్ తప్ప వాళ్ళకి ఇంకో ప్రపంచం తెలియకుండా 1.5 సంవత్సరం పాటు వాళ్ళు కంప్లీట్గా డెడికేటెడ్గా వాళ్ళ స్కూల్ కోసం, వాళ్ళ ప్రొఫెషన్ కోసం చేస్తారనమాట. చేసిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఇక రెండు ఫ్యామిలీస్ మంచిగా సెటిల్ అయిపోయాయి. వాళ్ళకి కావాల్సిన ఆస్తులు అన్నీ సెటిల్ అయిపోయాయి. డెట్స్ క్లియర్ అయిపోయాయి. హ్యాపీగా సెటిల్ అయిపోయారు అంతా. ఇక అరుణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది ఝాన్సీనే అనుకుంటాడు. అది వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. ఇటు పేరెంట్స్ వచ్చి ఝాన్సీ వాళ్ళ మదర్తో మాట్లాడతారు. అరుణ్ వెళ్ళి ఝాన్సీతో మాట్లాడతాడు. బట్ ఝాన్సీ స్మూత్గా రిజెక్ట్ చేస్తుంది. బికాజ్ చెప్పేస్తుంది అన్నమాట క్లియర్గా, సారీ నాకు అబ్బాయిలంటే ఇష్టం ఉండదు, నాకు అమ్మాయిలంటే ఇష్టం, అందుకే మేము మీ చెల్లిని బాగా ప్రేమించాను, బట్ మీ చెల్లి అలా వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తాడనమాట. సో అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంటికి వచ్చేసిన తర్వాత అరుణ్ వాళ్ళ ఫ్యామిలీకి విషయం మొత్తం చెప్తాడనమాట. చెప్తే వాళ్ళు బాగా బాధపడతారు. అయ్యో కూతురు విషయం అలా అయింది అనుకుంటే నీ విషయం ఇలా అయిందా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అండ్ ఇటువైపు ఇంకా ఝాన్సీ వాళ్ళ మదరు ఏమైంది, ఏం చెప్పావు అరుణ్కి అంటే నాకు ఇష్టం లేదని చెప్పానమ్మా అని అంటుంది అనమాట. అని నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది ఝాన్సీ వాళ్ళ మదర్ వెనకాలే. ఝాన్సీ వాళ్ళ అమ్మ ఝాన్సీ వెనకాలే నడుచుకుంటూ, అదేంటి ఎందుకు ఇష్టం లేదని చెప్పావు, రీజన్ అడగలేదా అంటే అడిగాడమ్మా, నాకు అబ్బాయిలంటే ఇష్టం లేదని చెప్పాను అని అంటదన్నమాట. అబ్బాయిలంటే ఇష్టం లేదని చెప్పాను అనటమే వాళ్ళ అమ్మ షాక్ అయిపోయి అక్కడే నించుండిపోద్ది అనమాట. ఝాన్సీ సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకుంటే ఝాన్సీ వాళ్ళ మధ్య మళ్ళీ ఝాన్సీ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసి ఏంటి ఏం చెప్పావు, నాకు భయం వేస్తుంది, నువ్వేదో చెప్పావు ఇప్పుడు అంటే, అమ్మ రేపొద్దున మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి పడుకోపో అంటదన్నమాట. అది కాదే ఏదో చెప్తున్నావు కదా అంటే, అమ్మ చెప్పాను కదా నీకు ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నాకు అబ్బాయిలంటే ఇష్టం లేదు అంటే అమ్మాయిలంటే ఇష్టమేనమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అన్నమాట. అమ్మాయిలంటే ఇష్టం ఏంటి, ఏం మాట్లాడుతున్నావే, తలుపు తీవే అంటే, అమ్మ ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, బాగా అలసిపోయాను, రేపు మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళి పడుకోపో అని లైట్ బంద్ చేస్తుంది అన్నమాట. లైట్ బంద్ చేస్తే ఇంకా వాళ్ళ అమ్మకి టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఏం మాట్లాడుతుంది పిల్ల,
అమ్మాయి ప్రేమించుకోవటం ఏంటి అని ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇది ఎట్లానో తలుపు తీసి మాట్లాడదులే అనుకొని ఇంకా తన రూమ్కి వెళ్ళిపోయి ఇంకా అస్సలు పడుకోదు. ఇంకా నైట్ మొత్తం ఝాన్సీ గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ 4:30కి లేచి 5 కల్లా స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ నుంచి 7:30కి అట్లా వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ కాకముందే వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. కూర్చో మాట్లాడదాం. అబ్బా అమ్మ మొత్తం చెమటగా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తా, బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి, ఈలోపు మాట్లాడుకుందాం అని చెప్పుద్ది అనమాట. అంటే మళ్ళీ డ్యూటీ అని వెళ్ళిపోతావు కదే అంటే, అబ్బా లేదమ్మా మాట్లాడతాను అని అంటదన్నమాట. సరే అని చెప్పేసి గబగబా వాళ్ళమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ మీద అరేంజ్ చేస్తుంది. ఈలోపు ఝాన్సీ కూడా మొత్తం రెడీ అయిపోయి బయటకు వచ్చి కూర్చొని ఇంకా తినేటప్పుడు ఇప్పుడు చెప్పవే, రాత్రి నుంచి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు అసలు తెలియట్లేదు అని అంటదన్నమాట. ఏంటమ్మా అంటే, ఎందుకు పెళ్లి చేసుకో, అబ్బాయిలు వద్దంటావేంటి, అమ్మాయి కావాలంటావేంటి, నాకు ఎంతో భయం వేస్తుందో తెలుసా అంటే, అమ్మ నేను ఆల్రెడీ నీకు ఎప్పుడో చెప్పాను, నేను పెళ్లి చేసుకోను, అబ్బాయిలంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా అని అంటదన్నమాట. అంటే ఆ రోజంటే నువ్వు సోను వెళ్ళిపోయిన బాధలో నేనేదో అంటే నువ్వు పెళ్లి చేసుకోను అన్నావు, కానీ ఇలా అనుకోలేదు నేను అంటే, నువ్వు అనుకోకపోతే అది నా తప్పు కాదమ్మా, నాకైతే అబ్బాయిలంటే ఇష్టం లేదు, నేను చేసుకోను అని అంటదన్నమాట. ఇంకా కొద్దిసేపు అయినా అమ్మాయి పెళ్లి చేసుకోవటం ఏంటే తప్పే, అది బాగోదే అని అంటదన్నమాట. అంటే లేదమ్మా నేను ఎవరిని చేసుకోను, అమ్మాయిలు కూడా వద్దు, నాకు ఏ అమ్మాయి కూడా నచ్చట్లేదు అని చెప్పి అంటదన్నమాట. అంటే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ అమ్మకి. అది కాదే, నా మాట వినవే, మంచిగా అబ్బాయి అరుణ్ చాలా మంచోడే, పెళ్లి చేసుకోవే అని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తే అమ్మ ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడ వదిలేయి అని ఇంకా అనుకుంటూ ఉంటారు. ఇక సరేలే, ఇంకా వాళ్ళ అమ్మ ఏంటంటే కొంచెం బ్రాడ్ మైండెడే. సో ఇంకా సర్లే నువ్వు చెప్తే వినేటట్టు ఏం లేవు, మరి ఏ అమ్మాయిని ప్రేమించావు అని అంటే అప్పుడు చెప్పుద్దనమాట దట్ నేను సోనుని లవ్ చేశానమ్మా అని. అదేంటి ఇప్పుడు సోను లేదు కదే, ఇంకా సోనునే అంటావేంటే మరి అని అంటే, లేదమ్మా నాకు మళ్ళీ అలాంటి అమ్మాయి, నా మనసుకి దగ్గర అయ్యే అమ్మాయి నేను ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు అని అంటే, మళ్ళీ ఏదో చెప్తావు అని. సరే ఇంతకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అని అడుగుతుంది వాళ్ళమ్మ. అంటే అప్పుడు అండర్ 13 ఇయర్స్ కాంపిటీషన్కి నాన్న తీసుకెళ్ళారు కదా, ఆ రోజు చూశానమ్మా సోనుని. అక్కడి నుంచి నాకు తనంటే ఇష్టం, ఆ ఇష్టం ప్రేమగా మారింది ఒక వయసు వచ్చాక అని చెప్పి చెప్పుద్దనమాట. అనగానే ఇంకా వాళ్ళమ్మ ఏం చెప్పాలి ఏం చేయాలో అర్థం కాక, సరేలే ఏదో ఒకటి, ఎవరితో సంతోషంగా ఉంటే వాళ్ళతో, నాకు ఎవరైనా ఓకేనే అని చెప్పుద్దనమాట. చెప్పగానే సో ఝాన్సీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈలోపు మెయిన్ డోర్ దగ్గర ఒక అమ్మాయి ఝాన్సీ అని పిలుస్తుంది అనమాట. పిలవగానే ఈ పిల్ల ఎవరే మళ్ళీ అని తిరుగుద్ది అనమాట. తిరిగి చూస్తే అప్పుడు ఝాన్సీ ఆ అమ్మాయిని చూసి హే అనుకుంటూ ఫాస్ట్గా ఉరికిపోయి గట్టిగా పట్టుకుంటుంది అనమాట. పట్టుకోగానే ఇక్కడ ఝాన్సీ వాళ్ళ మదర్కి గుండె దడదడదడలు ఆడుతూ ఉంటుంది. ఏ వామ్మో ఈ పిల్లెవరు మళ్ళీ, వామ్మో నా ముందే కౌగులించేసుకుంటుంది అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళిద్దరిని విడదీసి వాళ్ళిద్దరి మధ్యలో నిల్చుంటుంది అనమాట. నిల్చొని ఎవరమ్మా ఈ అమ్మాయి అని అడుగుతుంది పాప ఏమీ తెలియనట్టుగా. అంటే అబ్బా అమ్మ అని వాళ్ళ అమ్మని కొంచెం కోపంగా ఒక లుక్ ఇచ్చి, తను నా ఫ్రెండ్లే అమ్మ, డిగ్రీ క్లాస్మేట్ అని అంటదన్నమాట. ఓ డిగ్రీ క్లాస్మేట్, హాయ్ అమ్మా బాగున్నావా అని అడుగుతుంది అనమాట. అంటే బాగున్నాను ఆంటీ అని అంటుంది. పెళ్ళయిందా అంటే పెళ్ళి అయిందా ఆంటీ అని అడుగుతాను అని అంటదన్నమాట. అంటే అమ్మాయి పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయికి, అయితే ఏం భయం లేదు అని అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరిని దగ్గర కూర్చొనియదు. అయితే ఈలోపు ఝాన్సీ అబ్బా అమ్మ నువ్వు ఆగు, బ్రేక్ఫాస్ట్ చేసావానే అని అడుగుతుంది అనమాట. చేసే వచ్చానే అని చెప్పుద్ది. చెప్పగానే సరే అయితే రా కూర్చో అని చెప్పి చేయగడుక్కొని వస్తాను అని తను అక్కడ సోఫాలో కూర్చోబెడితే వాళ్ళ అమ్మ కూడా అమ్మాయి పక్కనే కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఇంకా సర్లే అని ఝాన్సీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిద్ది అనమాట. వచ్చి అబ్బా ఎన్ని రోజులైందే చూసి, ఎన్ని సంవత్సరాలు అయిందే చూసి, ఎలా ఉన్నావు ఏంటి, బాగున్నావా, అందరు బాగుందా,
పెళ్ళయింది కదా, సారీ నేను పెళ్ళికి రాలేకపోయాను అది ఇది అని అంటే, నేను అర్థం చేసుకోగలనే, నాన్నగారు చనిపోయారు కదా, అందుకే నువ్వు రాలేదు, నాకు అర్థమైంది అని అంటదనమాట ఆ అమ్మాయి. అనగానే అని కొద్దిసేపు మామూలు క్యాజువల్ మాటలు మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి ఝాన్సీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అంటదనమాట. అనగానే వాళ్ళ అమ్మ వైపు ఒక లుక్ ఇస్తుంది ఝాన్సీ. చూస్తే మాట్లాడుకోండి నేనుంటే ఏంటి అని అంటారనమాట వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని. అబ్బా అమ్మ తను వచ్చి ఇంతసేపు అయింది, పోయి కాఫీ తీసుకురాపో అని అంటుందనమాట. అంటే అని ఈ ఝాన్సీ కోపంగా అంటే తను గుణుక్కుంటూ ఉంటుంది అన్నమాట లోపల. నేను ఇంటే ఏంటంట అనుకుంటూ సరేలే అనుకుంటూ బలవంతంగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కిచెన్లోకి వెళ్ళిపోయి మధ్య మధ్యలో తొంగి చూస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఎక్కడ చేతులు పట్టుకొని మళ్ళా దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. భయం తనకి. ఎప్పుడైతే తనకి ఇంటూ గర్ల్స్ అని తెలుస్తుందో అప్పటి నుంచి తనకి భయం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎలా అయినా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఏ మదర్ అయినా అదే కోరుకుంటారు కదా. సో ఆ భయంతో ఊరికే తొంగి చూస్తూ ఉంటుందన్నమాట. సరేలేవే అమ్మను వదిలే, ఇంతకీ ఏం విషయం చెప్పాలనుకుంటున్నావు అంటే, యాక్చువల్గా అది ఏంటంటే నేను మొన్న మధ్య పోయిన నెల నేను మా అత్తగారింటికి వెళ్ళానే అంటే, అవునా, ఓకే, అయితే ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతుంది ఝాన్సీ. అంటే ప్రాబ్లం కాదు, బట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళానే అని అంటది. ఓకే అంటది ఝాన్సీ. అక్కడ నేను సోనుని చూశాను అని అంటదన్నమాట. అనగానే సోను అన్న మాట వినగానే ఝాన్సీ కళ్ళల్లో నీళ్ళు టక పడిపోయి వెంటనే కొంచెం దగ్గరగా కూర్చునేసరికి వాళ్ళ అమ్మ ఎందుకు దగ్గరగా వెళ్ళిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఝాన్సీ ఎలా ఉంది, ఏం చేస్తుంది, బాగానే ఉందా, హెల్తీగా ఉందా, హ్యాపీగా ఉందా అని వరుసగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. వేస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆగవే ప్లీజ్ అని తను ఆపేసి, యాక్చువల్గా నాకు చాలా బాధ అనిపించింది సోనుని చూస్తే అని అంటుందన్నమాట. ఏమైంది అని అడుగుతుంది. అంటే అస్సలు సోనులా లేదే, ఎంత అందంగా ఉండేదే, ఎంత బాగుండేది కదా, అస్సలు ఆ అందం లేదు, తిని ఎన్నో రోజులైన మనిషిలాగా బక్కగా అయిపోయింది, ఎలానో ఉందే సోనుని, గుర్తుపట్టడమే చాలా కష్టమైంది, చాలా కష్టంగా గుర్తుపట్టాను సోనుని నేను అని అంటదన్నమాట. అనగానే ఇంకా తనకి ఇంకా తన హృదయం ఇంకా బరువెక్కుతూ ఉంటుందన్నమాట, బాధపడుతూ ఉంటుంది. ఇంకా అవునా, అలా ఏం వాడు బాగా చూసుకోవట్లేదా అని అంటదన్నమాట. ఏమోనే, నేను తన్ని గుర్తుపట్టి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకునేసరికి వాళ్ళ హస్బెండ్ వచ్చి తన్ని లాక్కెళ్ళిపోయారు, తనతో మాట్లాడడం కుదరలేదే అని అంటదన్నమాట. అవునా, అయ్యో ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ సోను ఒక చిన్న పేపర్ స్లిప్ రాసి అది నాకు పంపించింది అని అంటారనమాట. అవునా, ఏంటది అనగానే ఆ స్లిప్ తీసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు అకౌంట్ దాన్ని ఏమంటారు, కౌంటర్ ఉంటుంది కదా, కౌంటర్ దగ్గర ఒక పేపర్ మీద ఫాస్ట్గా వాళ్ళ హస్బెండ్ ఏదో తీసుకుంటుంటే అక్కడ పేపర్ మీద రాసి నాకు కనుసైగ చేసింది. సో తను కనుసైగ చేసిందని నేను ఫాస్ట్గా వెళ్ళి ఆ పేపర్ తీసుకున్నానే అని అంటన్నమాట. ఏంటి అని అంటే ఆ పేపర్ తీసి ఝాన్సీ చేతిలో పెడుతుంది. పెట్టగానే సరే అని ఝాన్సీ చాలా ఫాస్ట్గా అది ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. ఓపెన్ చేసి చూస్తే ఆ పేపర్ మీద హెల్ప్ మీ ప్లీజ్ అని రాసి ఉంటుంది. సో ఇంకా హెల్ప్ మీ ప్లీజ్ అని రాస్తున్న పేపర్ని చూసి అసలు తనకి దుఃఖం ఆగదనమాట. ఎంత బాధలో ఎంత కష్టంలో ఉంటే తను హెల్ప్ చేయమని రాసి ఉంటుంది కదా అని ఇద్దరూ అనుకుంటారు. ఝాన్సీ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ కాఫీ తీసుకొని వస్తుంటే వచ్చేది చూసి కళ్ళు తుడిచేసుకుంటుంది అన్నమాట. ఫాస్ట్గా తుడిచేసుకుంటే అయినా సరే వాళ్ళ అమ్మ చూసి కాఫీ ఇచ్చేసి, ఝాన్సీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని మళ్ళీ చెప్పుద్దనమాట. ఆ లెటర్ చూపిస్తుంది. ఆ లెటర్ చూపించేసి సోను రాసిందంటమ్మా అని అంటదన్నమాట. అనగానే పాపం తనకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి
ఆ, బాధ అనిపించి అయ్యో మరి ఎలా అని ఇప్పుడు అని అంటే నేను వెళ్తానమ్మా రేపు పొద్దున్నే బయలుదేరి అని అంటుంది అనమాట వాళ్ళ అత్తగారు ఊరికి. అంటే నువ్వెందుకే అరుణ్కి చెప్పు లేదా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని. ఒక కన్న తల్లి కదా, ఏమన్నా అవుతుందేమో నా కూతురికి అన్న భయంతో నువ్వు వెళ్ళకు ప్లీజ్ అని అంటుంది అనమాట. అప్పుడు ఝాన్సీ లేదమ్మా నేనే వెళ్ళాలి, వాళ్ళు ఎలానో రారు నాకు తెలుసు కాబట్టి నేనే వెళ్తానమ్మా, నేనే నా సోనుని రక్షించుకుంటాను అని చెప్పి చెప్పొద్దనమాట. బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను కానీ నేనే వెళ్తాను అని వాళ్ళ అమ్మకి క్లారిటీ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళ అమ్మ ఏమంటుంది, ఏమీ తనైతే ఆపలేదు, అది తెలిసిపోయింది తనకి. ఇంకా తను ఏం మాట్లాడదనమాట. మాట్లాడైపోయేసరికి ఇంకా సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ తనకి తెచ్చిన అమ్మాయికి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా తను వెళ్ళిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని బట్టలు సదురుకొని బయలుదేరుతుంది ఝాన్సీ. సో ఝాన్సీ సోనుని వెతకటంలో సక్సెస్ అవుతుందా, ఎలా ఏంటి, మళ్ళీ సోను ఝాన్సీ లైఫ్లోకి వస్తుందా, వస్తే మళ్ళీ ఏమన్నా టర్న్స్ ట్విస్ట్లు ఉంటాయా, అరుణ్ అండ్ ఫ్యామిలీ సోనుని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, ఏ కండిషన్లో సోనుని ఝాన్సీ తీసుకొస్తుంది ఇంటికి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.